మేము పడ్డ శ్రమ గత 2.5 సంవత్సరాల నుంచి నాతో పాటు నా తమ్ముడు యాటా సత్యనారాయణ నాతో చాలా కష్టాలు చవిచూశాడు, నాకు చాలా కష్టాలు ఇచ్చాడు. ఇద్దరం ఒకరికొకరు చాలా నేను ఇచ్చిన కష్టం కంటే నాకు మల్టిప్లై ఇచ్చిండే 300% ఎక్స్ట్రా ఇచ్చిండు. బట్ దేవుని దయ వలన మా సంకల్పము చాలా గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళాము. ఎందుకంటే గతంలో మన సమాజంలోనే జరిగిన అకృత్యాలు దారుణాలు మళ్ళీ ఈ ప్రాంతంలో మళ్ళీ తలెత్తకుండా, ఈ ప్రాంతంలోనే కాదు దేశంలో కూడా మళ్ళా రజాకార్ల లాంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే ఈనాటి భావి భారత పౌరులందరూ కూడా సమాయత్తంగా ఉండాలి. ఎందుకంటే విడిపోతే చెడిపోతారు, కలిసి ఉంటే ఎదుగుతారు, జీవిస్తారు. కాబట్టి మెజారిటీ గతంలో హిందువుల మీద జరిగిన ఊచకోతను మేము కళ్ళకు అద్దం పెట్టినట్టు చూపించాము. చరిత్రను చిత్రంగా తీసాం తప్ప ఏ కులమత విద్వేషాల కోసమో లేకుంటే ఇంకేదో లబ్ధి పొందాలనో కాదు. మా సబ్జెక్టు అదే కాదు. ఈరోజు ఇంత దారుణమైన చరిత్రను ఇన్ని సంవత్సరాలు ఎందుకు దొక్కిపెట్టారు అనేది ప్రజలే గ్రహిస్తారు, దేని వలన అనేది కూడా గ్రహిస్తారు. అంతేకాకుండా కూడా ఇప్పటి వరకు శవాల మీద పేలాలు ఏరుకున్నారు చాలామంది, ఏదేదో మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితోని ఈ హైదరాబాద్ విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ ఏదైతే విమోచన జరిగిందో దాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానాలతో లాంఛనాలతో జరిపిస్తామని చెప్పి గెజెట్ ఏదైతే నోటిఫికేషన్ తెచ్చారో దాంట్లో నేను సారాంశం చదివినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాంట్లో సారాంశం ఏంటిదంటే ఈనాటి భారత పౌరులకు ఈనాటి ఈ హైదరాబాద్ ఈ పూర్తి తెలంగాణ పౌరులు గతంలో ఈ రజాకార్లతోని పోరాటం చేసి చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించాలి. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.